హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది తిరుమల పార్ట్ 2 వీడియో అండి. లాస్ట్ వీడియోలో తిరుమల ఎంట్రన్స్ మార్నింగ్ వ్యూలో ఎలా ఉంటుంది అండ్ స్వామివారి ఊరేగింపు చూసి దర్శించుకున్నారు కదా. సో ఈ వీడియోలో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని చేస్తున్నాను. పిల్లలతో తిరుమలకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందన్నమాట. సో 1 ఇయర్ లోపు పిల్లలు ఉన్న వాళ్ళకి ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా దర్శనంకి వెళ్ళొచ్చు. ఎలా అంటే దర్శనంకి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ ఆధార్ కార్డు అండ్ బేబీ బర్త్ సర్టిఫికెట్ తీసుకువెళ్తే సరిపోతుంది. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. సో ఇది సుపదం దగ్గర నుంచి అలౌ చేస్తారనమాట. అక్కడే మొత్తం ఆధార్ కార్డు, బేబీ బర్త్ సర్టిఫికెట్ అవి కూడా చెక్ చేసి లోపల పంపిస్తారు. సో మాకైతే 1.5 అవర్లో దర్శనం అయిపోయింది మేము వెళ్ళినప్పుడు. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది దర్శనం అయితే పిల్లలతో వెళ్ళినప్పుడు. సో ఇంకా మీ పిల్లలకి నామకరణం కానీ అక్షరాభ్యాసం లేకపోతే చెవి కుట్టించాలన్నా అన్నప్రాసన ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి కదా. అలాంటివి ఏమన్నా సరే తిరుమలలో చేద్దామని అనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. సో ఎక్కడ అంటే పాప వినాశనం వెళ్ళే రూట్లో వెళ్ళే వేలో పురోహిత్ సంఘం అని కళ్యాణ మండపం ఉంటుంది. అక్కడ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారన్నమాట. సో మేము వెళ్ళినప్పుడైతే ప్రైజెస్ అవి చెవి కుట్టించడానికి 50 రూపీస్ ఉన్నది టికెట్ ప్రైస్. అండ్ ఉపనయనంకేమో 300. మిగతావన్నీ నామకరణ, కేశకర్మణ, అక్షరాభ్యాసం ఇవన్నీ కూడా 200 రూపీస్ ఉన్నది టికెట్. సో ఇలాంటివి ఏదైనా సరే ఈజీగా అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలన్నీ తిరుమలలో చేయించాలనుకుంటే నెక్స్ట్ టైం ఇలా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ RR Vlogs. థ్యాంక్ యూ.